మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. పరీక్షకు 45 గంటల ముందే ప్రశ్నపత్రం టెలిగ్రామ్ నెట్వర్క్ ద్వారా రాష్ట్రాల మధ్య చక్కర్లో కొట్టిందన్న ఆరోపణలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి మొదలైన ఈ లీక్ వ్యవహారం రాజస్థాన్, హర్యానా, కేరళం, బీహార్ వరకు విస్తరించిందని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ కేసులో 30 ఏళ్ల BAMS విద్యార్థి శుభం ఖైర్నార్ అరెస్టుతో మరిన్ని సంచలనాలు వెలుగులోకొస్తున్నాయి. నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు వెనుక భారీ మాఫియా పనిచేసిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. నాసిక్కు చెందిన BAMS విద్యార్థి శుభన్ ఖైర్నార్ పేపర్ను పూణేలోని ఓ వ్యక్తి నుంచి 10 లక్షలకు కొనుగోలు చేసి హర్యానాకు చెందిన మరో వ్యక్తికి 15 లక్షలకు అమ్మినట్లు CBI అనుమానిస్తోంది. దీంతో అతడు 5 లక్షల రూపాయల లాభం పొందినట్లు తెలుస్తోంది. పరీక్ష పూర్తయ్యాక అసలు లీక్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేరళలో చదువుతున్న ఓ విద్యార్థి గెస్ పేపర్ పేరుతో వచ్చిన PDFను తన తండ్రికి పంపించాడు. ఆ ప్రశ్నలను పరిశీలించిన టీచర్లు అసలు పరీక్షలో వచ్చిన ప్రశ్నలతో భారీగా మ్యాచ్ అయినట్లు గుర్తించారు. కెమిస్ట్రీలో 45 ప్రశ్నలు, బయాలజీలో 90 ప్రశ్నలు ఒకేలా ఉన్నట్లు బయటపడింది. ఈ కేసులో ఇప్పటి వరకు రాజస్థాన్లో 15 మందిని అరెస్టు చేశారు. మాస్టర్ మైండ్గా భావిస్తున్న మనీష్ యాదవ్, రాకేష్ మండ్వారియా పేర్లు బయటకు వచ్చాయి. మరోవైపు శుభన్ ఖైర్నార్ తన లుక్ మార్చుకుని తప్పించుకునే ప్రయత్నం చేసిన పాత ఫోటోలు, టెక్నికల్ సర్వేలెన్స్ ఆధారంగా CBI అతడిని అదుపులోకి తీసుకుంది. ఇప్పుడు ఈ లీక్ వెనుక ఉన్న దేశవ్యాప్త నెట్వర్క్ పై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టాయి. లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న ఈ పేపర్ లీక్ వ్యవహారం ఇప్పుడు దేశ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. పరీక్షా వ్యవస్థపై నమ్మకం దెబ్బతింటోందంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు లీక్ వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరు, కోచింగ్ మాఫియా ఎంతవరకు ఇన్వాల్వ్ అయింది అన్న దానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.